ఫ్రెండ్స్, ఈ పలావ్ అలాగే ఈ కళ్యా డీటెయిల్ గా చూపిద్దాం అనుకుంటున్నాను. సో వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది, అందుకనే ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియోలోని పలావ్ని చూసేద్దాం. చికెన్ బిర్యానీ చేస్తావు. చికెన్ కి మసాలా బాగా పట్టాలా? చికెన్ కి బాగా మసాలా పట్టాలా అరగంటలో. ఫ్రెండ్స్, ముస్లిం బిర్యానీ బాగుంటుంది అని మీరు ఎప్పుడైనా విన్నారా? నేనైతే చాలా దగ్గర విన్నాను. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా నాతో చాలాసార్లు ఈ కాంప్లిమెంట్ అయితే ఇచ్చారనమాట. రంజాన్లో ముస్లిం ఇంట్లో తయారు చేసేది 99% బిర్యానీ కాదు, అది పలావ్. అయితే ఈ పలావ్కి ఎందుకంత టేస్ట్? మీ ఇంట్లో కూడా తయారు చేస్తారు, మన ఇంట్లో కూడా తయారు చేస్తారు, బయట హోటల్స్లో కూడా దొరుకుతుంది. కానీ ముస్లిం ఇంట్లోనే ఎందుకు అంత స్పెషల్ టేస్ట్ అని మీకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది కదా. అయితే ఈ పలావ్కి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కాదు, ఒక స్పెషల్ డిష్ కూడా యాడ్ చేస్తారనమాట. సో దాని పేరు వచ్చి కలియా. చాలా మంది ఈ పేరు ఫస్ట్ టైం వింటుంటారు, చాలా మందికి కలియా అంటే ఏంటో కూడా తెలీదు. సో ఈ కలియా అలాగే ఈ పలావ్, ఈ రెండింటిని మిక్స్ చేసి తిన్నప్పుడే దాని ఒరిజినల్ టేస్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో అందుకనే చాలా మంది ముస్లిం బిర్యానీ బాగుంటుందని అంటుంటారు. అయితే ఈ కలియా, ఈ పలావ్ తయారు చేయడానికి మా అమ్మమ్మ స్పెషలిస్ట్ అనమాట. సో అందుకనే ఈరోజు ఈ వీడియోలో మీ అందరితోని ఆ రెసిపీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్, ఈ పలావ్ అలాగే ఈ కళ్యా డీటెయిల్ గా చూపిద్దాం అనుకుంటున్నాను. సో వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది, అందుకనే ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియోలోని పలావ్ని చూసేద్దాం. ఆ తర్వాత 2 days తర్వాత కళ్యా రెసిపీ అయితే పెడతాను. సో వీడియోని పూర్తిగా చూడండి, అలాగే నచ్చితే లైక్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కూడా మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫటాఫట్గా చికెన్ పలావ్ని తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, 5 kg రైస్కి 5 kg చికెన్ అయితే తీసుకున్నాను. ముందు దీన్ని బాగా వాష్ చేసుకుందాం. మా మామకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో తెలియదు, కానీ అన్ని చేత్తోనే కొలతలు లేకుండా వేసేస్తుంది. అంచనాగా జస్ట్ చేతిలో చూస్తుంది, వాటిని వేసేస్తుంది. సో 2 సార్లు గరం మసాలాని అయితే వేసుకుంది. ఒక పెద్ద చెంచాని తీసుకొని దాంతో 4 చెంచాలు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు 4 స్పూన్లు కారం వేసుకున్నాను. దాని తర్వాత 2 స్పూన్లు పసుపు వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది కల్లుప్పు అనమాట. ఈ కల్లుప్పుని 2 సార్లు చూస్తున్నారు కదా, చేతిలోని ఒక కొలత లేకుండా వేసేస్తుంది అనమాట. నేను కూడా చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు మొత్తం ఒక 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. చికెన్ కి బాగా మసాలా పట్టాలా అరగంటలో. ఇప్పుడు పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక 150 ml ఆయిల్ అయితే వేసేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 8 పెద్ద ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలానే 5 పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని స్లో ఫ్లేమ్లోని అలా వేగించుకోవాలి. ఇదిగోండి, ఇలా దోరగా వేగిన తర్వాత ముందు మనం మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కలిపిన తర్వాత చికెన్ అనేది వాటర్ లైట్గా వదులుతుంది. ఈ టైంలో ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టి ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నారు కదా చికెన్లో నుంచి వాటర్ ఏ విధంగా వదులుతుందో. ఆ టైంలో మనం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నారు కదా, చికెన్ అనేది హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకొని, పుదీనా వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇందులోని 1/2 లీటర్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో కనిపిస్తున్న మసాలాలన్నీ ఇది 5 kgలకి అయితే వాడుతున్నాం. మీకు తగ్గట్టుగా మీ క్వాంటిటీకి కొంచెం తీసుకోండి. ఇవి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఒక 10 ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలి.
ఇలా వేగిన తర్వాత షహజీరాని కూడా కొంచెం వేసుకోవాలి. స్లో ఫైర్లో పెట్టి మనం అలా కలుపుతూ ఉంటే చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఏ విధంగా బ్రౌన్ కలర్లో మారాయో. ఫ్రెండ్స్, ఇప్పుడు 5 గరిటెలు జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే వేసుకున్నాం. ఎందుకంటే 5 కేజీల రైస్ కాబట్టి 5 గరిటెలు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి మా అమ్మమ్మ సైంటిస్ట్ లాగా అది ఎంతవరకు వచ్చిందని తొంగి చూస్తుంది. ఇక్కడ బాక్స్లో కనిపిస్తుంది కదా, అది గరం మసాలా. వాళ్ళకి చేత్తోనే అలవాటు అంట. సో చేత్తో చూడండి ఎలా వేసేస్తుందో. దానివల్ల నేను మీకు సరిగ్గా క్వాంటిటీ అనేది చెప్పలేకపోతున్నాను, ఎన్ని గ్రాములు వేయాలి లేదా ఎన్ని టేబుల్ స్పూన్స్ వేయాలి అని. సో వీడియోలో చూస్తున్నారు కదా, మీరే ఒక అంచనా అయితే వేసుకోండి. ఈ గరం మసాలాను కూడా వేసిన తర్వాత ఆనియన్ని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం. సో మన మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 10 టమాటాలని కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు వీటిని కూడా బాగా కలిసేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు ఆనియన్ టమాటా బాగా ఫ్రై అయ్యి ఒక పేస్ట్ లాగా అయితే మారిందనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంత వేసుకోవాలి అనుకుంటే, మీరు ఒక గ్లాస్ రైస్ నానబెట్టారు అనుకోండి, ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ తప్పేలా ఉంది కదా, ఈ గిన్నెతోని 1 గిన్నె రైస్ నానబెట్టాను. సో అందుకని నేను 2 గిన్నెలు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా మీరు కూడా వేసుకోండి. దాని తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇందులో కూడా కల్లుప్పు వేస్తుంది మా అమ్మమ్మ. దాని తర్వాత కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్ అంటారు కదా, అది. ఏంట్రా బాబు, ఈ చేత్తో ఏం లెక్కలో నాకు ఏం అర్థం కావట్లే. చేతిలో వేస్తుంది, ఆ వాటర్లో వేసేస్తుంది. ఎంతైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో మీకు చెప్పలేకపోతున్నాను, చూసి మీరే అర్థం చేసుకోండి. సో ఏమనుకోవద్దు. సో చూశారు కదా, ఇప్పుడు మన మసాలాలన్నీ ఈ వాటర్లో వేసేసామన్నమాట. ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఐదు నిమిషాల తర్వాత ఎసరు అనేది బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో రైస్ అయితే నానబెట్టింది వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు 1 గంట ముందు రైస్ అనేది మేము నానబెట్టుకున్నాం. ఆ రైస్ని ఇప్పుడు ఈ వాటర్ ఎసరు వచ్చిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి మనం జస్ట్ కొంచెం కలుపుకొని దానిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలన్నమాట. స్లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి 5 నిమిషాలు అయితే సరిపోతుంది. సో కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే చూడండి, వాటర్ అనేది ఏ విధంగా డ్రై అయిపోయిందో. ఇప్పుడు ఇలా వాటర్ డ్రై అయిన తర్వాత మనం ఒకసారి కలుపుకున్నాం అనుకోండి, కిందన అడుగు పట్టకుండా ఉంటుంది, లేదంటే బిర్యానీ అనేది కిందన మాడిపోతుంది అనమాట. ఇలా రైస్లో వాటర్ కొంచెం డ్రై అయిన తర్వాత ముందు మనం ఈ చికెన్ని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ రైస్లో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఆ చికెన్లో మనకి గ్రేవీ అనేది కొంచెం కనిపిస్తుంది కదా, దాంతోపాటు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కనుక మనం దీన్ని కలిపి పెట్టుకున్నాం అనుకోండి, రైస్ అనేది కొంచెం పచ్చి పచ్చిగా ఉంది కదా, ఆ రైస్ అనేది ఈ చికెన్ గ్రేవీతో కలిసి ఫుల్ బాయిల్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడికి మనకి జస్ట్ 70% మాత్రమే అయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకున్నాం. దీంతోపాటు ఒక 3 నిమ్మకాయలు అన్నమాట, 3 నిమ్మకాయలు జ్యూస్ అయితే తీసుకొని ఆ జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పులావ్ ఫ్లేవర్ ఇంకొంచెం బాగుండడానికి ఒక 50 రూపాయల నెయ్యి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు, అంతా ముసలావిడే కదా చేస్తుంది, నువ్వేం చేస్తున్నారా అని. ఒక్కసారి గమనించండి భయ్య, ఆ కలుపుతున్నది నేనే, నా కష్టం కూడా కొద్దిగా ఉంది.
అందుకనే చెప్పాను నేను కూడా వండుతున్నాను అని. సో ఇలా మా అమ్మమ్మ నేను కలిసి వండామన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం ఒకసారి రైస్ అంతటిని ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకొని దాన్ని బాగా సెట్ చేసుకొని దానిపైన మూత పెట్టి ఒక పావు గంట సేపు స్లో ఫ్లేమ్లోని అలా వదిలేయాలి. అంతే, కరెక్ట్గా 15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో మనం అలా వదిలేస్తే రైస్ అనేది బాగా కుక్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. బాబా ఫ్రెండ్స్, నేను చాలా రెస్టారెంట్స్లోని హోటల్స్లోని బిర్యానీ పలావ్ టేస్ట్ చేశాను, కానీ ఈ రెసిపీలో ఉండే టేస్ట్ మాత్రం ఎక్కడ నాకైతే తగలలేదు. ఎందుకంటే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ పలావ్కి మెయిన్ కావాల్సింది కలియా అని. అదిగోండి ఈ కలియా. బిర్యానీలోని మీరు రైతా వేసుకొని తింటుంటారు కదా, మా ముస్లిమ్స్ వచ్చేసి పలావ్ అయినా బిర్యానీ అయినా ఈ కలియా అనేది కంపల్సరీ అనమాట. మెయిన్ ఈ కలియా వల్లే వీటికి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇదిగోండి, బాబా. సో చూసారు కదా వీడియోలోని, పలావ్ ట్రై చేయండి. ఇంకొక 2 రోజుల్లోని కలియా వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో రెండింటి వీడియో ఆల్రెడీ షూటింగ్ అయితే అయిపోయింది అనమాట. వీడియో లెంత్ అనేది పెరిగిపోతుందని ఒక బిర్యానీ అయితే వీడియో పెడుతున్నాను. సో వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది, సో అందుకనే ఫస్ట్ బిర్యానీ వీడియో పెడుతున్నాను, అదే పలావ్ వీడియో పెడుతున్నాను. దాని తర్వాత కలియా వీడియో అయితే పెడతాను. సో ఆ వీడియో కూడా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.